స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సమీకరణకు ఇవాళ్టితో ఫుల్ స్టాప్ పెడుతోంది. అనుకున్న లక్ష్యం భూసేకరణ కోసం అస్త్రాలు సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు రేపటి నుంచి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ ప్రక్రియ ఇవాళ్లతో ముగియనుంది. జరీబు రైతులకు అదనపు పరిహారం ప్రకటించడంతో పాటు మంత్రులు, అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1500 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. గడువు ఒక్కరోజే ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువగా భూములు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా భూ సమీకరణ ప్రక్రియను కొనసాగించారు. రాజధాని కోసం 30,000 ఎకరాలను టార్గెట్ గా పెట్టుకుని డిసెంబర్ 9న భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి రోజున లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదటి నుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న కొంతమంది రైతులకు పరిహారం పెంచడం ద్వారా వారి నుంచి అంగీకార పత్రాలు రాజధాని గ్రామాల్లోనే మకాం వేసిన టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు రైతులను ఒప్పించి సమీకరణ వేగాన్ని పెంచారు. భూ సమీకరణ సమస్యాత్మకంగా మారిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. భూ సమీకరణపై అనుమానాలు తీర్చేందుకు సీఆర్డీఏ అధికారులు కూడా ప్రయత్నించారు. రాజధాని కోసం భూములిస్తూ అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులందరికీ రేపటి నుంచి చెల్లింపులు చేపట్టనున్నారు. భూ సమీకరణ గడువు పెంచేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వని రైతుల విషయంలో చట్ట ప్రయోగానికి సిద్ధమవుతోంది. భూ సమీకరణ కుదరకపోతే భూసేకరణ ఒక్కటే మార్గమని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవాళ గడువు ముగిసే సమయానికి ఎంత భూమి సమీకరిస్తారో అన్న దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.